నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రజా ప్రభుత్వ పాలన పూర్తి పారదర్శకతతో పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రుల ఆదేశం. జిల్లాలో పర్యటించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వానలు, ఏకధాటి వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. నిషాన్ ఘాట్ వాగులో యువకుడి గల్లంతో, జైనత్ జాతీయ రహదారి గుండా ఇండ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికుల ఆందోళన. మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 2 ఉద్యోగులు. ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ వెల్లడి. ప్రజాప్రభుత్వ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు అందాలని, క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రులు పాల్గొన్నారు. శాఖల వారీగా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు అందించేందుకు మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొనగా ఆయా శాఖల వారీగా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా రాష్ట్ర మంత్రులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సత్కరించారు. మంత్రులుగా నియమితులైన తరువాత తొలిసారి జిల్లాకు వచ్చిన నేపథ్యంలో వారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఇతరత్ర వివరాలను వెల్లడించారు. శాఖల వారీగా జరిగిన సమీక్షలో ఎమ్మెల్యేలు పలు సమస్యలను ప్రస్తావించగా వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. ప్రజాప్రభుత్వ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు రాజర్షేష, అభిలాష అభినవ్, వెంకటేష్ ధోత్రే, కుమార్ దీపక్, ఎస్పీలు అఖిల్ మహాజన్, క్రాంతిలాల్ పాటిల్, జానకి షర్మిల, ఎంపీ గౌడమ్ నగేష్, ఎమ్మెల్సీ దండవిట్టెల్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డి, అనిల్ జాదవ్, కోవలక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, విడమ బొజ్జు పటేల్, రామారావు పాటిళ్లతో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం చేపట్టిన పథకాల ఫలాలు పూర్తి పారదర్శకతతో నిర్ణీత సమయంలో అర్హులకు చేరాలన్నారు. ప్రభుత్వాలు చేసే చట్టాలు అమలు చేసే బాధ్యత అధికారులపై ఉన్నందున అధికారులు మనస్ఫూర్తిగా విధులు నిర్వహిస్తేనే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని పేర్కొన్నారు. గ్యాస్ సబ్సిడీ పథకం అమలులో క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రతి లబ్ధిదారుడికి పథకాల ఫలాలు అందేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భూభారతి ద్వారా నిర్దేశిత సమయంలోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని, గ్రామ స్థాయిలోనూ పథకాల అమలుపై సమగ్ర నివేదిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర పర్యవేక్షణ తప్పనిసరి అని సోదాహరణంగా వివరించారు. ఎటువంటి సమస్య ఉన్నా జిల్లా ప్రజలు దరఖాస్తులను సంబంధిత అధికారికి వాట్సాప్ ద్వారా అందించాలని, వాటిపై రివ్యూ చేసి పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. సమిష్టి కృషితో పనిచేసి సత్ఫలితాలను సాధించాలన్నారు. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి పారదర్శకతో నిర్ణీత సమయం ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా అందరికీ అందాలి. అండ్ టైమ్ ఈజ్ ద ఎసెన్స్. విత్ ఇన్ ది టైం పీరియడ్ జరగాలనేది మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు చట్టాలు చేసినా కూడా ఆ చట్టాలని అమలు చేసే బాధ్యత అధికారులు కాబట్టి ముఖ్యంగా కలెక్టర్లు
ఎస్పీలు, ఇతర జిల్లా వివిధ శాఖల అధిపతులు వీరందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి అనే తపనతో పనిచేసినప్పుడే అది సాధ్యమే. చెయ్యాలని ఉండదు బేసిక్గా. కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు, చేస్తారని ఆశిస్తూ జిల్లా ప్రజలకు ఎవరెవరికైతే ఏ డిపార్ట్మెంట్లో మీకు సమస్యలు ఉంటే వాటిని మీరు ₹1 ఖర్చు కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని దరఖాస్తు రాసి ఆ దరఖాస్తును సంబంధిత అధికారికి వాట్సాప్ ద్వారా పెట్టండి. అది కాలేదు, అది గ్రామ స్థాయి అధికారైనా, మండల స్థాయి అధికారైనా, జిల్లా స్థాయి అధికారైనా. సో వీటిని అధికారులు రికార్డ్ చేసుకొని రిజిస్టర్ రాసుకుంటారు. సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్. సో దాన్ని అంటే ఆ పద్ధతిలో మీరు ఎవ్రీ వీక్ మీరు రివ్యూ చేయాలి. చేసి కింది స్థాయి వరకు కంట్రోల్ అయ్యే విధంగా చేయాలా. సరే, ఒకసారి సామధానం పేరు జరగలేదు, ఒకసారి 2 సార్లు సరే సిస్టంలో అలవాటు పడదు. కాబట్టి అలవాటు కూడా మారాలని ఎవరైనా అంటే ఫ్రమ్ ఆల్ సెక్షన్స్, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ఆ దిశగా ఆ స్థాయిలో చేసి మీకు సంతృప్తి ప్రభుత్వానికి పేరు మా పేర్కొన్న ప్రజాప్రతినిధులు కూడా ఒక సంతృప్తి వచ్చే విధంగా మనందరం కలిసి, మీరు ఎంప్లాయీస్ అనేవి మేము ఏదో మంత్రులు కాదు, యాజ్ ఎ టీమ్ we all put together as a team, let us work together. అదేవిధంగా గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు నియమితులు కావడం అదృష్టకరమని, అన్ని సమస్యలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తోందని, తాజాగా రైతు భరోసా కింద 9 రోజుల్లో పెట్టుబడి సహాయం అందించిందన్నారు. గ్యారంటీ కార్డు ప్రకారం పథకాలు అమలు కావాలంటే అధికారులు మరింత చిత్తశుద్ధితో, బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు సీఎంఆర్ఎఫ్ను సైతం సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, సీఎంఆర్ఎఫ్ కింద 900 కోట్లు విడుదల చేశామన్నారు. విద్యారంగానికి సైతం అధిక ప్రాధాన్యత ఇస్తూ పేదలకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజకవర్గానికి 3000 ఇండ్లు మంజూరు చేశామన్నారు. గ్యాస్ సబ్సిడీ పథకం సరైన రీతిలో అమలు కావడం లేదన్న మాట వాస్తవమన్న ఆయన, ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. మనం ఈ సమస్యలు, ఎందుకంటే ప్రభుత్వం ఇంత కష్టంగా ఆర్థికంగా కూడా సరిగా లేనప్పుడు ఈ గ్యారంటీ కార్డు, ప్రభుత్వం ఈ గ్యారంటీ కార్డు ఏదైతే అమలు చేయాలనుకుని ముందుకు వెళ్తుందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా రైతు భరోసా ఎవరు కూడా ఊహించలేదు, కానీ అందరికీ రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పి 9 రోజులలో అందరికీ రైతు భరోసా ఇప్పించడం జరిగింది. అంటే కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఏదైతే గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో ఇవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక పట్టుదలతో ప్రభుత్వం పనిచేస్తుంది. సో దీంట్లో ఈ గ్యారంటీ కార్డ్ స్కీమ్స్ ప్రకారంగా ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో ఇవన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ కావాలంటే అధికారులు వారి ప్యాషన్, వారి కమిట్మెంట్, వారి క్రమశిక్షణతోని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే, ఎందుకంటే మనందరికీ ఒక బాధ్యత ఉంది, ప్రజలకు మనము సేవ చేయాలి. అనంతరం ఆదిలాబాద్ నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించారు. చనాకా కొరాటా బ్యారేజ్ కోసం నిధులు మంజూరు, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యుల నియామకం, ఎయిర్పోర్టు ఏర్పాటుకు సంబంధించిన పనుల్లో పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రధానమంత్రి గారు మా జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలంటే 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని పూర్తి కూడా చేశారు. 30 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం 150 కేంద్రం. ఇక్కడ ఉన్నటువంటి సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత గొప్పగా ఉందంటే, యశోదలో కానీ అపోలో కానీ మిగతా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జర్మన్ నుంచి, రష్యా నుంచి, వివిధ దేశాల నుంచి ఎక్విప్మెంట్ నుంచి, కానీ సంబంధిత స్పెషలైజ్
డాక్టర్లు లేని కారణంగా ప్రతి రోగి హైదరాబాద్ నాగ్పూర్ రెఫర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే ఆపరేషన్ సరిపడా ఆపరేషన్ చేయడానికి 3 థియేటర్లు ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ మషినరీస్ ఉన్నాయి. కానీ డాక్టర్లు లేని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఎక్కడ కూడా చికిత్స దొరకలేదు. ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తుంది. సో అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ మొన్ననే ఎయిర్పోర్ట్ మంజూరైంది. దాని వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారికి నేను ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా మీకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎయిర్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచనతో వెనకబడినటువంటి జిల్లా అభివృద్ధి కావాలని మంజూరు చేసింది. కానీ త్వరగా నేను మొన్న మా ఎంపీ గారు నేను కూడా ఢిల్లీకి వెళ్ళి సంబంధిత అధికారులను కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక రివ్యూ మీటింగ్ జాయిన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని ఫిక్స్ చేసి ఏ టైంలో చేయగలుగుతారో చెప్పి మేము మిగతా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాబట్టి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లా మంత్రిగా ఇద్దరు మంత్రులను ఈ జిల్లా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మొట్టమొదటి వరంగల్లో కొంత ఆలస్యమైనటువంటి అవకాశం ఉంది. కానీ తక్కువ ధరకు భూములు ఉన్నటువంటి ఆదిలాబాద్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి 400 ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ డిఫెన్స్ వాళ్ళు కూడా ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. తక్కువ భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేసేస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేటటువంటి అవకాశాలు. దేశ ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు మహాత్మా గాంధీ ఆలోచన విధానం, బిఆర్ అంబేద్కర్ అనుసరించిన జీవన విధానమే పరిష్కారం చూపుతాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన పర్యటించారు. జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రులకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ అందించిన స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన జిల్లా కేంద్రానికి వచ్చారు. ముందుగా స్థానిక మావాల వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. మంత్రులుగా నియమితులైన తర్వాత తొలిసారి జిల్లాకు రావడంతో వారికి శ్రేణులు అపూర్వ స్వాగతం పలికి సత్కరించారు. భారీ గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు మంత్రులకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి కొమరం భీం చౌక్ వద్ద భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అదేవిధంగా స్థానిక గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జై బాపు, జై భీం, జై సంవిధాన్ నినాదాలు చేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు రాజర్షిషా, అభిలాష అభినవ్, వెంకటేష్ దోత్రే, కుమార్ దీపక్, ఎస్పీలు అఖిల్ మహజన్, క్రాంతిలాల్ పాటిల్, జానకి షర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే బిడమ బుజ్జు పటేల్, ఐటీడీఏపీఓ ఖుష్బు గుప్తా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమబిందు తదితరులు మంత్రులకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి అంబేద్కర్ చౌక్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందని, జిల్లాలోని ఆదివాసీల పరిస్థితులను మెరుగుపరిచి జిల్లా అభివృద్ధి బాటన నడిచేలా శాయశక్తులా కృషి చేస్తామన్నారు. అహింస పద్ధతిలో శాంతియుతంగా స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలంతా రకరకాల ఇబ్బందులు పడుతున్నారని, పేదరికంలో బతుకుతున్నారని అన్నారు. మహాత్మా గాంధీ ఆలోచన విధానం, బిఆర్ అంబేద్కర్ అనుసరించిన జీవన విధానం ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ దర్శించుకోవడం జరిగింది. ఈ రోజున మహాత్మా గాంధీని అట్లాగే పోరాట విషయంలో కొమరం భీమైన
భారతదేశానికి అహింసా పద్ధతితో శాంతియుతంగా దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ సత్యాగ్రహం ద్వారా. అంటే ఆనాడు 40 కోట్ల ప్రజానికాన్ని గొప్ప చదువులు చదివి విదేశాలకు వెళ్ళి కూడా భారతదేశం యొక్క బీద పరిస్థితిని, భారతదేశాన్ని ఆనాటి ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం రావాలని, అది కూడా అంటే గాంధీ మార్గం అంటే ఆయన యొక్క జీవన విధానమే ఒక ఆదర్శం. వారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అని చెప్పి ముందుకు వెళ్తుంది. మన మంత్రి గారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి ఒక కంకణం కట్టుకొని వచ్చారు. మంచిగా అభివృద్ధి చేద్దాం, ఈ ట్రైబల్ డిస్ట్రిక్ట్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆదివాసుల పరిస్థితి ఏదైతే ఉన్నదో చాలా మేలు చేసే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతోని ఒక మంచి మంత్రివర్యుని డిస్ట్రిక్ట్ మంత్రిగా ఇక్కడ పంపించడం జరిగింది. అందరం కూడా ఈ ఆదిలాబాద్ చెందిన నాయకులందరూ కూడా సార్తో ఎక్కువ పని తీసుకుందామని చెప్పి కోరుతూ ముగిస్తాం. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటనలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ పార్క్లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో చెట్టు కొమ్మ విరిగి పడింది. కొమ్మ పడ్డ స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రులు పర్యటిస్తున్న వేళ ప్రమాదం చోటు చేసుకుంది. పర్యటనలో భాగంగా తొలుత రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామిలు పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే పక్కనే ఓ చెట్టు కొమ్మ విరిగిపడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కొమ్మ దెబ్బతిని కింద పడడంతో అక్కడే ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొమ్మ పడ్డ స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ దెబ్బలు తగలలేదు. కార్యకర్తలు, ఇతరత్ర సిబ్బంది నిల్చున్న పక్కనే కొమ్మ పడగా అందరూ క్షేమంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొమ్మ పడిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అనంతరం మంత్రులు అక్కడి నుండి సమావేశ స్థలికి బయలుదేరి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ప్రారంభమైన తరువాత ఏకధాటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల మోములో ఆనందం కనిపిస్తోంది. అటు విస్తారంగా కురుస్తున్న వానలతో ఆహ్లాదకర వాతావరణం నెలకొనడంతో భరించలేని వేడిమి నుండి ప్రజలకు ఉపశమనం లభించింది. భారీ వర్షాల కోసం అన్నదాతలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజాగా కురుస్తున్న వానలతో ఊపిరి పీల్చుకున్నారు. వేసవి ప్రారంభం నుండి తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లావాసులు భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది మిరుగు రోజు నుండి వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఏడాది కొంత ఆలస్యంగా వానలు ప్రారంభమయ్యాయి. తొలకరి పరకరించిన తర్వాత వానల జాడ లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక నుండైనా విస్తారంగా వర్షం కురవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు పలు మండలాల్లో గత 2-3 రోజుల నుంచి మోస్తరు వర్షం కురవడంతో కొంత ఉపశమనం లభించినట్టయింది. వేసవిలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలతో అల్లాడిన జిల్లా ప్రజానికానికి తాజాగా కురిసిన వర్షంతో సాంత్వన లభించింది. అటు రైతులు సైతం వానాకాలం సీజన్లో విత్తనాలు విత్తుకున్నారు. మొదటిసారి విత్తుకున్న సమయంలో వానలు కురవకపోవడంతో పలుచోట్ల రెండవసారి విత్తనాలు విత్తుకొని వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కురుస్తున్న వానలు వారికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఇక దాదాపు 4 నెలల నుండి విపరీతమైన వేడితో అల్లాడుతున్న జనాలు వర్షాలతో ఏర్పడిన చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. గత 2 రోజులుగా వాతావరణంలో మార్పులు సైతం వస్తుండటంతో పంట సాగు చేస్తున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇదిలా ఉంటే 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పలుచోట్ల పంట పొలాల్లోకి సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం దిమ్మ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి పంట చేను నీట మునిగింది. కాగా తమ పంట చేను వద్ద కలవట్టు మోసుకుపోవడంతో ఈ నష్టం జరిగిందని
అధికారులు గుత్తేదారు దీనికి బాధ్యత వహించాలని బాధితుడు కోరుతున్నాడు. చెప్పి ఇప్పటిదాకా మేము 10-12 సార్లు కట్టడం జరిగి అధికారులు జరిగిపోయినా ఎవరు పట్టుకోలేదు. ఇప్పటి వరకు నా కలవడు పూర ప్యాక్ అవడంతో ఇక్కడ నిన్న ఈవినింగ్ నుండి ఇక్కడ నైట్ మొత్తం భారీ వర్షం కురవడంతో నా పొలం మొత్తం నీట మునిగి నా పంట మొత్తం మిక్స్ అయిపోయినా సార్. మీరు దయతలిసి నాపై ఇక మీరు ఏం చేస్తారు సార్, మీరే న్యాయం చేయాలని కోరుకుంటారు సార్. గుర్తుగాళ్ళకంటే ఎంత చెప్పినా అధికారులకు చెప్పినా పట్టుకోవడం లేదు సార్. ఇక్కడ వచ్చి చూసిన దాఖలాలు కూడా లేవు ఎవరు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 94-906-28550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు.
ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షమొలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షమొలలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో పట్టణంలోని నిషాన్ ఘాట్ వాగులో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. చేపల వేటకు వెళ్లిన 3 యువకుల్లో 2 వాగులో పడగా ఒకరికి ఈత రావడంతో బయటకు వచ్చారు. వాగులో గల్లంతైన యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ అపశృతి చోటు చేసుకుంది. పట్టణంలోని నిషాన్ ఘాట్ వాగు వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. अरे उधर जा रहे हैं, इधर आने दो, फिर इधर విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలను ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే పట్టణానికి చెందిన ఆకాష్, కృష్ణ జాదవ్, శేఖర్లు నిషాన్ ఘాట్ వద్ద చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వాగు ప్రవాహం ఎక్కువ కావడంతో శేఖర్, ఆకాష్ 2 వాగులో పడిపోయారు. ఇందులో ఆకాష్కు ఈత రావడంతో తోటి స్నేహితుడిని ఆయన కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. శేఖర్ వాగులో కొట్టుకుపోగా ఆకాష్ బయటకు వచ్చాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. వాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన శేఖర్ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం సంచలనంగా మారింది. 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏఓ అకౌంట్ ఆఫీసర్ రాజ్ కుమార్ గౌడ్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు సంచలనం రేపాయి. కాంట్రాక్టర్ నుండి లంచం డిమాండ్ చేసిన అకౌంట్ అధికారి రాజ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ రవికుమార్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ పూర్తి చేసిన అనంతరం ఏసీబీ డీఎస్పీ మధు వివరాలను వెల్లడించారు. పట్టణంలో చేసిన రోడ్డు పనులకు సంబంధించిన బిల్లు చెక్కులు ఇవ్వాలంటే 20,000 రూపాయలు డిమాండ్ చేయగా బాధితుడు బతిమిలాడితే 5,000 తగ్గించి 15,000కు లంచం ఒప్పుకున్నారని తెలిపారు. పెండింగ్ బిల్లు ఇవ్వాలని కోరితే దానికి లంచం డిమాండ్ చేశారని 5% లంచం డిమాండ్ చేసినట్లుగా పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు జరిపి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. పట్టుబడిన 2ని కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. బి రాజ్ కుమార్ గారు, అదేవిధంగా రవికుమార్ గారు, రవికుమార్ గారు రాజ్ కుమార్ గారు చెప్పగా ఫిర్యాదు దగ్గర నుంచి 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వీళ్ళు పనులు చేసిన వాటికి చెక్కులు వేయటానికి గాను 3,80,000 చెక్కులు వేయటానికి గాను 20,000 డిమాండ్ చేసినారు. తర్వాత బతిలాడితే 5,000 తగ్గించి 15,000కు ఒప్పుకున్నారు. 15,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకొని మేము వాళ్ళను తదుపరి విచారణ కొనసాగిస్తున్నాము. వీళ్ళు సీసీ రోడ్లు, డ్రైన్స్,
హైమాస్ లైట్స్ ఇట్లాంటి వాటిని పనిచేస్తుంటారు. ఆ పనిచేసిన వాటికి సంబంధించిన కాంట్రాక్ట్ డబ్బులు చెక్కులు ఇవ్వడం కోసము అఫీషియల్గా ఫేవర్ అడిగినారు, డబ్బులు లంచం అడిగినారు, బ్రైబ్ అడిగినారు. దాంతో మేము పట్టుకోవడం జరిగింది. ఎవరైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు చేయవలసిన పని చేయడం కోసము డబ్బులు ఫేవర్ అడిగితే 1064కు ఫోన్ చేసి మాకు తెలియవలసిందిగా కోరుతున్నాము. మేము చెప్పిన వాళ్ళ విషయాలు గోప్యంగా ఉంచుతాము, ఎవరికి తెలియజేయము. మేము అతి త్వరగా మేము రెస్పాండ్ అవుతాము. మీ చెప్పిన వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. జైనత్లో జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కురుస్తున్న వర్షాలతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రహదారి ఎత్తు పెంచడంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో స్థానికులు ఆందోళన చేపట్టగా వారికి బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జైనత్ మండల పరిధిలో గత రాత్రి నుండి ఏకదాటిగా వర్షం కురుస్తుండటంతో తరుణం తాత్కాలిక వంతెన గుండా రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై నుండి ఉధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. ఇక జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రహదారి ఎత్తు పెంచడంతో రహదారి గుండా నివసిస్తున్న వారి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బాధితులు గురువారం ఉదయం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారికి బీఆర్ఎస్ నేతలు మద్దతు పలికి ధర్నా చేపట్టారు. వరద నీరు ఇళ్లలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పలువురిని స్టేషన్కు తరలించిన పోలీసులు తిరిగి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. లేదు స్థానికంగా లోకల్ ఎంఆర్ఓ గారు ఉండాలా, స్థానికంగా సెక్రటరీ గారు ఉండాలా, స్థానికంగా ఎంపీడీ గారు ఎక్కడున్నారు? ఎక్కడ సార్ చెప్పండి. లోకల్ ఉంటారా? రాత్రంతా వరదలు వచ్చినాయి, మొత్తం ఇల్లు గురైనాయి, ఎవరు ఫోన్ చెప్తలేరు. హైదరాబాద్ నుండి కేదార్నాథ్ వరకు ఇద్దరు యువకులు చేపట్టిన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. పట్టణంలో మన నేస్తం ఫౌండేషన్ ప్రతినిధులు పాదయాత్రగా వస్తున్న సిద్ధేష్ రాజుకు ఘనంగా స్వాగతం పలికారు. స్థానికంగా వారు విశ్రాంతి తీసుకునేందుకు భోజన సదుపాయం కల్పించారు. గురువారం ఉదయం జాతీయ రహదారి గుండా కొంతసేపు వారితో కలిసి పాదయాత్ర చేసి వీడ్కోలు పలికారు. రాష్ట్ర మంత్రుల పర్యటన సమయంలో తమకు అవమానం జరిగిందని దళిత సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నాయకులు మల్యాల మనోజ్ పాల్గొన్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా అంబేద్కర్ చౌక్ వద్ద కార్యక్రమం ఏర్పాటు చేశామని, తమకు ఫోన్ల ద్వారా సమాచారం అందించారని, కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. మంత్రులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తమను కనీసం పలకరించకుండా అక్కడి నుండి వెళ్లిపోవడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. దళిత అభివృద్ధి శాఖ నుండి ఫోన్లు చేస్తేనే తాము అక్కడికి వెళ్లామని పేర్కొన్నారు. త్వరలోనే దళిత సంఘాల నేతలతో మంత్రులు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు మోతే బారికరావు, భీమరావు వాగ్మారే, లింగంపల్లి ప్రసన్న కుమార్, కత్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రజా ప్రభుత్వ పాలన, పూర్తి పారదర్శకతతో పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రుల ఆదేశం. జిల్లాలో పర్యటించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వానలు, ఏకధాటి వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. నిషాన్ ఘాట్ వాగులో యువకుడి గల్లంతో, జైనత్ జాతీయ రహదారి గుండా ఇండ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికుల ఆందోళన. మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు ఉద్యోగులు. ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.